ఉండు. ఎక్కువ అనుమానం వల్ల మనసు శాంతి కోల్పోతుంది. మనిషి గుండెలో గందరగోళం చేసి తన సంబంధాలను నాశనం చేసుకుంటాడు. శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది, కాని స్వభావ సౌందర్యం గుండెను ఆకర్షిస్తుంది. అందుకే మనిషి స్వభావం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారనే ఆలోచనలకు దూరంగా ఉంటే నీవు అంతే సంతోషంగా ఉంటావు. నీవు ఎంత సరైనవాడివో, ఎంత తప్పు చేశావో అనేది ఇద్దరికి మాత్రమే తెలుసు. ఒకరు పరమాత్మ, రెండోది నీ ఆత్మ. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, జ్ఞానం లేని వ్యక్తి, భగవంతుడిపై శ్రద్ధ లేని వ్యక్తి జీవితంలో ఎన్నటికీ ఆనందాన్ని, విజయాన్ని పొందలేడు. మోహం నాశనానికి కారణం. మనిషి దున్హకాలకు మూలం అతని మోహమే. ఎంత ఎక్కువ మోహిస్తాడో అంత ఎక్కువ కష్టాలను అనుభవిస్తాడు. పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు, చింత భవిష్యత్తును సవరించలేదు. అందుకే వర్తమాన